మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనము. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే సింహం వలె ధైర్యంగా మనం ఉంటాము. మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి. దేవుని స్వభావము ధరించుకున్న వారిగా మనము ఉండాలి. దేవుని బట్టి అతిశయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉంటాడు. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. స్వాస్యమును స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు సాక్షిగా నిలబెడతాడు. నిర్ణయ కాలంలో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నత బహుమానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుని కొరకు యథార్థంగా ఈ లోకంలో జీవించే వారిగా మనము ఉండాలి. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశ్రయించబడతాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించు తండ్రి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు. ఎవరే బాధ సమస్యలో ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించు తండ్రి. అవి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. అయ్యా నీతిమంతులు ప్రభా, అయా తన సింహం వల్ల తన ధైర్యంగా ఉంటారని తను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అవును తండ్రి స్తోత్రాలు ప్రభా. నాయన మేము నీతిమంతులమైన ప్రభానికి స్తోత్రాలు. అయా తండ్రి, అయా తన సింహం వల్ల ధైర్యంగా ఉంటారని చెప్తాను దేవుడు ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి వల్ల ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు. మాకు సహాయం చేయబడడానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా దేవానికి వందనాలు. మాకు స్వాస్థ్యం అనుగ్రహించేవాడు, ఉన్నత బహుమానం ఇచ్చేవాడు, దానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలయ్యా తండ్రి. ప్రతి అవసరాలు కూడా తీర్చివాడో దానికి స్తోత్రాలు ప్రభా. నాయన మా జీవితాల్లో తండ్రి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడో ప్రభానికి స్తోత్రాలయ్యా. తన నియంత్ర దేవతల జీవితం దయచేయండి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా మేము జీవించడానికి సహాయం చేయి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన నీకు సాక్షులుగా ప్రభా నిలబెట్టువాడో దానికి స్తోత్రాలయ్యా. నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీపై ఆధారపడాలి ప్రభా, నిన్ను ఆశ్రయించాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నీతో సహవాసం కలిగి మేము జీవించాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం దేవుడు అరతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక, ఆమేన్.